సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సంక్రాంతి విన్నరా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఏ సినిమాకి వెళ్ళాలరా బాబు, ఈ సినిమాకి ఈ 2 సినిమాలు అంత పెద్ద బాగోలేవు, ఈ సినిమాకి వెళ్ళొచ్చా అంటే ఈ సినిమాకి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఈ సంక్రాంతికి మీకే ఈ సినిమా అస్సలు మామూలుగా లేదు. అంటే ఫుల్ కామెడీ, అస్సలు చెప్తున్నాం కదా, వెంకటేష్ కామెడీ టైమింగ్ అయితే భలే ఉంటుంది ఈ సినిమాలో. ఐశ్వర్య రాజేష్ కామెడీ కూడా బాగుంది. అంటే ఐశ్వర్య రాజేష్ కామెడీ చేసింది, మీనాక్షి చౌదరి కూడా కామెడీ చేసింది భయ్య. అస్సలు ఈ సినిమాలో ఫుల్ కామెడీ. అనిల్ రావుపూడి F2 టైప్ రేంజ్ సినిమా అయితే ఇది. ఈసారి వెంకటేష్దే ఈ సంక్రాంతి. డాకు మహారాజ్ కంటే బాగుంది అనమాట ఈ సినిమా. అంత కామెడీగా ఉంటుంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అయితే కామెడీ భయ్య. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అదే, కామెడీ అయితే చాలా బాగుందనమాట ఈ సినిమాలో, అదే ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా స్టోరీ అయితే ఒక రొటీన్ స్టోరీయే, కానీ దాన్ని చూపించే విధానం, స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది. దానివల్ల ఏమైందంటే ఈ సినిమాలో స్టోరీ అనేది మనకంత ఎక్కదు, అంటే అంత ఇంపార్టెన్స్ ఉండదు అనమాట. ఈ సినిమాలో స్టోరీని డామినేట్ చేసే విధంగా ఉందన్నమాట కామెడీ అయితే. అంత బాగుందన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఇంకా ఈ సినిమా అయితే మీకోసమే. ఎవరెవరైతే ఈ సంక్రాంతికి హాయిగా సరదాగా ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నారో, సంక్రాంతికి వస్తున్న సినిమాకి అయితే ఫాస్ట్గా టికెట్స్ బుక్ చేసుకోండి. ఇంకా ఓన్లీ నెగిటివ్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది ఆ ఫైటింగ్ సీన్స్, కానీ పెద్ద ఏమీ ఎక్కదు. అది తప్ప సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా స్టోరీని దృష్టి పెట్టుకోకుండా ఈ సంక్రాంతికి ఒకసారి ఎంజాయ్ చేయండి భయ్య. అసలు స్టోరీ అనేది తెలియదు మీకు, నేను చెప్తున్నాను కదా, స్టోరీ అనేది మీకు తెలియదు. సినిమా అయితే సూపర్ ఉంది. ఈ సంక్రాంతి విన్నర్ అయితే వెంకటేష్ సినిమానే. సో మీరు స్టోరీని దృష్టి పెట్టుకోకుండా వెళ్ళిపోండి. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి మూవీ.